సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. కాకపోతే ఈ వారం మరీ ఎక్కువ అప్డేట్స్ అయితే లేవు, ఉన్నంత వరకు మ్యాక్సిమం అన్ని కవర్ చేస్తా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి తన అప్కమింగ్ మూవీస్ నుంచి రావాల్సిన అప్డేట్స్ అన్నీ ఆగిపోయాయి. యాక్చువల్గా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేసి ఈ వినాయక చవితికి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వాలా. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ రావచ్చు అనుకుంటున్నా. అయితే ఈ ఫ్లడ్స్ నుంచి ప్రజల్ని సేవ్ చేయడానికి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీస్ డొనేషన్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు, ప్రభాస్ గారు 2 కోట్లు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అక్కినేని ఫ్యామిలీ వీళ్ళంతా చెరొక కోటి చొప్పున డొనేషన్ ఇచ్చారు. ఇంతేకాదు, విశ్వక్సేన్ గారు 10 లక్షలు, సాయిదుర్గ తేజ్ గారు 25 లక్షలు, వరుణ్ తేజ్ గారు 10 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, దిల్ రాజు గారు 50 లక్షలు, వైజయంతి మూవీస్ 45 లక్షలు, ఇంకా హారిక హాసిని అండ్ త్రివిక్రమ్ గారు కలిసి 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 25 లక్షలు అండ్ యాక్టర్స్ అనన్య నాగల్ల గారు 2.5 లక్షలు ఇచ్చి సపోర్ట్ సిస్టమ్ గా నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ గెస్టర్స్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, లాస్ట్ వీకే చెప్పాను యూఎస్ లో దేవరా 100K ప్రీసేల్స్ క్రాస్ చేసిందని. అండ్ ఈ వీక్ చూసుకుంటే 650 క్రాస్ చేసి ఇంకో 2 to 3 days లో 1M రీచ్ అయిపోతుంది. అందులోనూ ఈ సెప్టెంబర్ 10th ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా దేవరా ర్యాంపేజ్ని ఆపేవాడే లేడు. అండ్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో ప్లాన్ చేయబోతున్నారంట. అండ్ ఈ సెప్టెంబర్ 26th ప్రీమియర్స్ వేస్తారు. అప్పటికల్లా దేవరా యూఎస్ ప్రీసేల్స్ ఎంత ల్యాండ్ మార్క్ ఫిగర్ ని రీచ్ అవుతుందో కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అయితే రీసెంట్ గా దేవరా నుంచి రిలీజ్ చేసిన థర్డ్ సింగిల్ దావూది మూవీ ఎండ్ క్రెడిట్స్ లోనే వస్తుంది, కానీ మూవీలో ఉండదంట. అండ్ ఇంకో విషయం, దేవరాలో లాస్ట్ సాంగ్ గా షూట్ చేసిన ఆయుధ పూజ సాంగ్ డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూడాలి, లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేయరు. అండ్ నెక్స్ట్, రీసెంట్ గా రిలీజ్ అయిన తలపతి విజయ్ గారి గోట్ మూవీ తెలుగులో 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలి. బట్ చూస్తుంటే కొంచెం హైప్ కూడా లేదు ఈ మూవీ మీద. అందులో సగం కలెక్ట్ చేసినా ఎక్కువే అనుకోవాలి. అండ్ మన తెలుగు వాళ్ళు అస్సలు ఈ సినిమా మీద ఇంట్రెస్టే చూపించట్లేదు. తెలుగులో కమర్షియల్ డిజాస్టర్ అవుతుందనడంలో డౌటే లేదు. అండ్ విజయ్ గారి లాస్ట్ 5 ఫిలిమ్స్ తెలుగు మార్కెట్లో మంచిగా సక్సెస్ అయ్యాయి, కానీ ఈ మూవీ మీద ముందు నుంచే కొంచెం బజ్ కూడా లేదు. అండ్ ట్రైలర్ కట్ కూడా తెలుగు ఆడియన్స్ని అంత ఇంప్రెస్ చేయలేదు. ఇంకా ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రమే. అండ్ చూడాలి మరి ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుందో మూవీ. అయితే తెలుగు స్టేట్స్ రెవెన్యూ ఎలా ఉన్నా ఓవర్సీస్ అండ్ తమిళ్లో మాత్రం దీనికి తిరిగే లేదు. టోటల్గా వరల్డ్ వైడ్ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన గోట్ మూవీ 2 రోజుల్లో 80 కోట్ల షేర్ గెయిన్ చేసింది. ఇంకో 107 కోట్లు రాబడితే మూవీ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేసి హిట్ లిస్ట్ లోకి చేరిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, నందమూరి బాలకృష్ణ గారు సన్ నందమూరి మోక్షజ్ఞ మొత్తానికి ఫిలిం ఇండస్ట్రీలో యాజ్ అన్ హీరోగా లాంచ్ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో మోక్షజ్ఞ సూపర్ హీరోగా మూవీ రాబోతుంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్. అండ్ మోస్ట్లీ 2025 సెకండ్ హాఫ్ లో గానీ 2026 ఫస్ట్ హాఫ్ లో గానీ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీని నందమూరి తేజస్విని గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో బాలకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరో, ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ అయింది. అండ్ నెక్స్ట్, మిస్టర్ బచ్చన్ మూవీ ఘోరంగా ఫెయిల్ అయినందుకు హరీష్ శంకర్ గారు తన రెమ్యునరేషన్ లో 2 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. ఈవెన్ రవితేజ గారు కూడా 4 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. సినిమాకు వచ్చిన నష్టాన్ని కొంత ఇలా భర్తీ చేశారు వాళ్ళు. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 12th రిలీజ్ అవబోతుంది. అండ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు, కానీ అందులో డేట్ లేదు, జస్ట్ సెప్టెంబర్ సాంగ్ రిలీజ్ అన్నారు అంతే. అండ్ ఇంకా డీప్కి వెళ్తే డిసెంబర్ రిలీజ్ అని చెప్పడమే కానీ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు పోస్టర్లో. నేనైతే చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఎస్విసికి శంకర్ గారికి ఒక పెద్ద దన్నం అంతే. బట్ పోస్టర్లో రామ్ చరణ్ గారి లుక్స్ మాత్రం క్రేజీ ఉంది. అండ్ నెక్స్ట్, కొరటాల శివ గారి దేవరా మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ మోహన్ లాల్ గారు సన్ ప్రణవ్ లాల్తో ఒక హై బడ్జెట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయబోతున్నారని, దీన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి దీని గురించి దేవరా మూవీ ఇంటర్వ్యూస్లో కొరటాల శివ గారే రివీల్ చేయాలి. అండ్ నెక్స్ట్, అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ సెప్టెంబర్ 20th నుంచి 22nd వరకు 25 మేజర్ సిటీస్లో నాగేశ్వరరావు గారి 10 క్లాసిక్ ఫిలిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఇనిషియేటివ్కి కారణం అక్కినేని ఫ్యామిలీ అండ్ నేషనల్ ఫిలిం ఆర్కైవ్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ న్యూస్, రోహిత్ శెట్టి గారి డైరెక్షన్లో అజయ్ దేవగన్ గారు లీడ్ రోల్ చేస్తున్న అప్కమింగ్ ఫిలిం సింగం అగైన్ మూవీలో సూర్య గారు కానీ, ప్రభాస్ గారు కానీ, సల్మాన్ ఖాన్ గారు కానీ వీళ్ళల్లో ఒకరు క్యామియో రోల్ చేయబోతున్నారని గట్టిగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. బట్ మోస్ట్లీ సల్మాన్ ఖాన్ గారు ఫిక్స్ అవ్వచ్చు. అండ్ ప్రభాస్ గారు క్యామియో రోల్ చేయడం అనేది జరగని పని. అండ్ నితీష్ తివారీ గారి డైరెక్షన్లో రణబీర్ కపూర్ గారు రాముడిగా, సాయి పల్లవి గారు సీతగా, కేజీఎఫ్ యష్ రావణాసురుడిగా రామాయణం మూవీ వస్తుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా షూటింగ్ మాత్రం జెట్ స్పీడ్లో జరిగిపోతుంది. అయితే ఇది 2 పార్ట్స్గా రాబోతుందంట. రీసెంట్గా ఫస్ట్ పార్ట్కి సంబంధించి షూటింగ్ ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంచుమించు 6 to 8 months పైన పడుతుంది. అండ్ ఈ సినిమా టోటల్ బడ్జెట్ 800 కోట్లు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి,
సిద్ధు జొన్నలగడ్డ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారితో చేయబోతున్న జాక్ మూవీ షూట్ ప్రెజెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. అండ్ ఈ September 15th నుంచి నేపాల్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ షెడ్యూల్ తో మూవీ 80% షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.